ఈరోజు మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం. పశ్చిమాసియాపై యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ముఖ్యంగా సామ్రాజ్యవాద అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధాన్ని మొదలెట్టిన సందర్భంలో మనం జరుపుకుంటున్న కవితా దినోత్సవం ఇది. నేను కవిత చదివే ముందు 2 మాటలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. బైబిల్లోని ఈ మాటలు చూస్తే వాక్యం ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమవుతుంది. అక్షరాలు పదాలవుతాయి, పదాలు వాక్యాలవుతాయి. ఆ వాక్యాలు పాట రూపంలో లేదా కవిత రూపంలో ఉండవచ్చు. అవి మన హృదయంలోనికి చొచ్చుకుపోయి మనలో చైతన్యాన్ని కలిగించే అగ్నికణాలు. అందుకే గాయకుడిని ఉద్దేశించి మ్యాగ్జిమ్ గోర్కీ అంటాడు, ఓ గాయక, నువ్వు అఖండ మేధావివి. రాళ్ళు కరిగించే నీ అపూర్వ గాంధర్వం ఇప్పుడు అలంకృత నాట్య గృహాల్లో పడుపువృత్తి చేస్తున్నది. మురికి గుంటల్లో అమృతపు సొనలు కురిపిస్తే ఏం ప్రయోజనం? దీనులు, నలిగిపోతున్న వాళ్ళు, బాధలకు అన్యాయాలకు గురవుతున్న కోట్లాది ప్రజలు, వీళ్ళని నీ గానంతో చైతన్యపరచు, ఉత్తేజపరచు. అదే నీ జీవితానికి రాచబాట. వ్యవస్థలోని అన్యాయాల్ని, కుళ్ళును ప్రశ్నించి మనలో చైతన్యాన్ని రగిలించే పాటలు, కవితలు కావాలిప్పుడు. ఇప్పుడు నేను చదవబోయే కవిత యొక్క శీర్షిక మనం ప్రశ్నించడం ఎప్పుడో మానేశాం. వినండి. చేసేది నేనే, చేయించేది నేనే, మీరు కేవలం నిమిత్త మాత్రులు అని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన కర్మభూమిలో పుట్టిన మనం ప్రశ్నించడం ఎప్పుడో మానేశాం. చేసేది నేనే, చేయించేది నేనే, మీరు కేవలం నిమిత్త మాత్రులు అని శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన కర్మభూమిలో పుట్టిన మనం ప్రశ్నించడం ఎప్పుడో మానేశాం. ప్రశ్నించడం అంటే ఏటికి ఎదురు ఎదడం. ప్రశ్నించడం అంటే ఓ చైతన్య ప్రవాహం. ప్రశ్న ఆగిపోతే చైతన్యం చచ్చిపోతుంది. అమెరికా వాణిజ్య ఒప్పందంతో మన రైతుల బతుకులు నాశనం కాక తప్పదని తెలిసినా మనం ప్రశ్నించలేదు. ఒక దేశం నుండి అమెరికా మనల్ని చమురు కొనొద్దన్నప్పుడు మనం ప్రశ్నించలేదు. అదే దేశం నుండి మళ్ళీ అదే చమురు కొనమన్నప్పుడు మనం ప్రశ్నించలేదు. ఒక సార్వభౌమ దేశంపై అమెరికా ప్రత్యక్ష దాడి జరిపి ఆ దేశాధ్యక్షుడిని బందీగా పట్టుకున్నా మనం ప్రశ్నించలేదు. మరో సార్వభౌమ దేశాధ్యక్షుడిని నరహంతక నియంతలు వేటాడి చంపినప్పుడు మనం ప్రశ్నించలేదు. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్న వందలాది బడిపిల్లల పసిదేహాలని ఒక్క క్షణంలో ఛిద్రం చేసిన అమెరికన్ మిసైల్ దాడిని మనం ఖండించలేదు. తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగన్న వందలాది బడిపిల్లల పసిదేహాలని ఒక్క క్షణంలో ఛిద్రం చేసిన అమెరికన్ మిసైల్ దాడిని మనం ఖండించలేదు. ఆ పసి హృదయాల కోసం ఒక్క కన్నీటి చుక్కని కూడా రాల్చని రాతి మనుషులు మనం. పహల్గాం పెనుమంటల సెగ సోకిన మనల్ని దేశభక్తిలో ముంచిలేపితే ఉద్వేగంతో ఉరకలెత్తిన మనం రక్తతిలకం దిద్దుకొని మొదలెట్టిన సింధూర యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోతే అర్థం చేసుకోలేని అర్భకులకం మనం. పహల్గాం పెనుమంటల సెగ సోకిన మనల్ని దేశభక్తిలో ముంచిలేపితే ఉద్వేగంతో ఉరకలెత్తిన మనం రక్తతిలకం దిద్దుకొని మొదలెట్టిన సింధూర యుద్ధం అర్ధాంతరంగా ఆగిపోతే అర్థం చేసుకోలేని అర్భకులం మనం. మన దేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సామ్రాజ్యవాదుల ముందు తాకట్టు పెట్టిన మనది ఒక బ్రతుకేనా? మన దేశ సార్వభౌమత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సామ్రాజ్యవాదుల ముందు తాకట్టు పెట్టిన మనది ఒక బ్రతుకేనా? యజమాని కాడి పైకెత్తితే దాని కిందకి దూరే గానుగెద్దులం మనం. మనమంతా బానిసలం, ఆటబొమ్మలం. యజమాని కాడి పైకెత్తితే దాని కిందకి దూరే గానిగెద్దులం మనం. మనమంతా బానిసలం, ఆటబొమ్మలం. బానిసలు బానిసల్ని సృష్టిస్తారు కానీ యోధుల్ని కాదు. విషబీజాలు నాటి అమృత ఫలాల కోసం ఎదురుచూసే దురాశాపరులం మనం. బానిసలు బానిసల్ని సృష్టిస్తారు కానీ యోధుల్ని కాదు. విషబీజాలు నాటి అమృత ఫలాల కోసం ఎదురుచూసే దురాశాపరులం మనం. అసమతుల్య ఏకధ్రువ ప్రపంచంలో అప్రతిహతంగా తన ఆధిపత్యం కొనసాగిస్తూ వెనకబడ్డ దేశాలకు అరువులిచ్చి కరువు తెచ్చి ఆయుధాలతో అదిలిస్తూ బెదిరిస్తూ దురాక్రమిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి ఇది పరాకాష్ట. అసమతుల్య ఏకధ్రువ ప్రపంచంలో అప్రతిహతంగా తన ఆధిపత్యం కొనసాగిస్తూ వెనకబడ్డ దేశాలకు అరువులిచ్చి కరువు తెచ్చి ఆయుధాలతో అదిలిస్తూ బెదిరిస్తూ దురాక్రమిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి ఇది పరాకాష్ట. హిందూ మహాసముద్రాన్ని నిస్సైనికం చేయాలని కోరుకున్న అలీనోద్యమం బలహీనపడి ఆయుధం అలీనమైనప్పుడు అచంచల ఆత్మవిశ్వాసం, చెరగని చిరునవ్వుతో ముందుకు సాగే స్వచ్ఛమైన మానవతా హృదయాలు కావాలిప్పుడు. హిందూ మహాసముద్రాన్ని నిస్సైనికం చేయాలని కోరుకున్న అలీనోద్యమం బలహీనపడి ఆయుధం అలీనమైనప్పుడు
అచంచల ఆత్మవిశ్వాసం, చెరగని చిరునవ్వుతో ముందుకు సాగే స్వచ్ఛమైన మానవతా హృదయాలు కావాలిప్పుడు.